హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చికెన్ మంచూరియా చేస్తున్నాను. టేస్ట్ గురించి లాస్ట్ లో మాట్లాడుకుందాం, కానీ ఇప్పుడు ప్రాసెస్ గురించి చెప్తాను. చికెన్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా పిండి, టేస్ట్ కి తగ్గ ఉప్పు, కొన్ని నీళ్ళ చుక్కలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. టైం ఉంటే ఒక 1 అవర్, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టండి. ఇంకా టైం లేకపోతే అప్పటికప్పుడే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మాటలో పడి చెప్పడం మర్చిపోయా, 4 రోజులు ఎక్కువ బతకాలి అనుకునేటోళ్ళు కొనుక్కొచ్చిన చికెన్ ని 2 సార్లు వాష్ చేసుకుని వండుకుంటే బెటర్. ఎప్పుడు సత్యంది కడుపు నిండా తిన్నమా లేదా అనుకునేటోళ్ళు మాత్రం డైరెక్ట్ గా అట్లనే వండుకోండి, నో ప్రాబ్లం. ఇక మొత్తానికి అయితే చికెన్ అయితే ఫ్రై చేసుకున్నాను. అసలే మన రగుడు పడ్డ పానం కదా, ఇంకా మంచూరియా స్టార్ట్ చేయకముందు ఫ్రై చేసిన ముక్కలు 4 లాగించేసాను. దీనికి యూజ్ చేసే రకరకాల సాసులు నా దగ్గర అయితే లేవు, ఉన్న వాటితోనైతే చేసేస్తున్నా. వెజ్ మంచూరియాను ఇంతకు ముందు 2 సార్లు తిన్నాను, కానీ చికెన్ మంచూరియాను తినడం ఇదే ఫస్ట్ టైం, అండ్ ఆల్సో చేయడం కూడా. టేస్ట్ ఏమో కానీ స్మెల్ అయితే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో వచ్చినట్టు రూమ్ అంతా గుమగుమలాడిపోతుంది. ఇక ఫైనల్ గా మంచూరియా కలర్ఫుల్ గా కనబడాలి అనుకుంటే గడ్డి పరుగులు అన్ని తీసుకొచ్చి గార్నిష్ చేయండి. అలానే గనేర్ మొక్క తీసుకొచ్చారు. మన కుతకుతలాడిన చికెన్ మంచూరియా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు నిజంగా చెప్తున్నా, గిన్నె కంచి నాకినమంటే ఎవ్వరూ నమ్మరు, అంత బాగుంది. సర్లే కానీ వీడియోకి లైక్ ఇవ్వండి అబ్బా. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ గాయ్స్.